బాబాయ్ మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది? బాగుంది. మరి కూటమిలో చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నారా? అన్ని ఇచ్చేసాడుగా, అన్ని ఇచ్చేసాడుగా. మీ వరకు ఏమంది ఈ సూపర్ 6లో? నాకేమంతే 60,000 డబ్బులు ఇస్తాను ఎవరు అవి రావు. నాకు 60 సంవత్సరాల పైన అయిపోయింది. ఓన్లీ పింఛన్ ఎప్పుడైనా రేపు ఇంకొకరు వచ్చినా కూడా ఆ పింఛనే వస్తుంది. చెప్పు. పేరు సావిత్రి. అమ్మ మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది? అంతా బాగానే ఉంది, ప్రజలందరూ బాగానే ఉన్నారు. మరి కూటమిలో చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ అమలు అవుతున్నాయా లేదా? అవుతున్నాయని అంటున్నారు. మాకేం ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరులే, అంతా బాగానే ఉందని చెప్పుకుంటున్నారు ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? ఆయన అసలు ఏనాడు బయటకు వచ్చిందే లేదు, ఏ మీటింగ్లో మేము చూసిందే లేదు. ఇల్లే ఎక్కడంటే అక్కడ కనిపిస్తారు, పబ్లిక్గా మాట్లాడతారు, వెళ్తారు. మరి కూటమి ప్రభుత్వంలో పథకాలన్నీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా. జనం కదండి, రాజకీయం అంటే ఇక అంతే కదా, ఎవరికి తోస్తున్నా వాళ్ళు మాట్లాడతారు. న్యాయం అనేది ప్రభుత్వానికి జనానికే తెలియాలి. అమ్మ మరి శ్యామల అంటున్నారు కదా, ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అని అంటుంది కదా, మీరే అంటే మీకు మళ్ళీ జగనే సీఎం కావాలంటారా? లేదండి, లేదు, మేము అనుకోవట్లేదు. మాకు చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది. అయినా వాళ్ళు పబ్లిక్ వచ్చి మాట్లాడతారండి. ఈయన ఏనాడు రాలేదు కదా, 5 సంవత్సరాలు ఏనాడు ఒక మీటింగ్కి వచ్చింది లేదు కదా. కానీ గత 5 సంవత్సరాల్లో మంచి పరిపాలన చేశాను అని మరి జగన్ గారు అంటున్నారు కదమ్మా. ఏం చేశారన్నది జనానికి తెలుసు, ఆయనకి తెలుసు, అంతే. మరి పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? తేడా చాలా ఉంది, చెప్పాలంటే ఏముంది, రాజకీయ నాయకులు కాబట్టి చాలా తేడా ఉంది. ఆయనేమో లోపల ఉంటాడు, ఈయనేమో పబ్లిక్లో ఉంటాడు. అది మరి లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుంది, కుర్రోడు కదా, యాక్టివ్గా అందరితో బాగా, ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా వచ్చేస్తున్నాడు. ఏనాడు మేము జగన్ చూసారు. అంటే మరి లోకేష్ గారు అంటే మీలో ఒకరిలాగా కలిసిపోయి ఉంటున్నారా? మాతో బాగుంటాడు, ఏ కొంచెం కలిసినా కూడా వచ్చేసేస్తాడు. ఎవరైనా చనిపోయినా ఎమ్మటే డబ్బులు పంపించేస్తున్నారు.